all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో మా ధన్వికి స్కూల్ ఉన్నప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ 5 AM to 2 PM వరకు నా రొటీన్ని షేర్ చేసుకుంటూ కిడ్స్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ కూడా షేర్ చేస్తూ నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను, వర్క్స్ అని ఎలా ఫినిష్ చేస్తాను అని డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. మన వ్లాగ్స్ ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను మార్నింగ్ 4 or 5 AMకి అయితే లేస్తాను. బట్ ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి అది కుదరడం లేదు. కానీ ధన్వికి స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇక ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా 5 AMకి లేవాలి. లేస్తేనే పనులన్నీ చేసుకోగలను. సో ఇవాళ కూడా 5 o'clockకి లేచి ఫస్ట్ థింగ్ వామ్ వాటర్ తాగేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేద్దామని ఇంట్లో ప్రిపేర్ చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ని డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నా. ఇంకా స్ప్రౌటెడ్ చనాని స్టీమ్ చేయడానికి పెట్టేసి ఇషక్రియ అయితే చేస్తున్నా. ఈ ఇషక్రియ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో డీటెయిల్గా అయితే షేర్ చేశాను. ఒక ½ an hour మెడిటేషన్ ప్రాణాయామ చేసిన తర్వాత డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ టీ కాఫీ బదులు డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే ఇలా లేదా హెర్బల్ టీస్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఛానల్లో కూడా నేను చాలా డీటాక్స్ డ్రింక్ రెసిపీస్ కూడా షేర్ చేశాను. అందులో ఇది చాలా సింపుల్. జస్ట్ హాట్ వాటర్లోకి కొంచెం పింక్ సాల్ట్, ఒక ½ lemon, 1 or 2 teaspoon హనీ యాడ్ చేసుకొని తీసుకోవడమే. ఈ డ్రింక్ని మార్నింగ్ 9 o'clock లోపలే తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పింక్ సాల్ట్ యూస్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న pH లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాగే రోజు మొత్తం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము. బాడీలో ఉన్న టాక్సిన్స్ అని ఫ్లష్ అవుట్ అవుతాయి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు బికాజ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది కాబట్టి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ డీటాక్స్ డ్రింక్ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకోవడం వల్ల. ఇప్పుడు టైం 6 అవుతోంది. చల్లని గాలి, పక్షుల అరుపులు, చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అయితే. ఇలా డైలీ నేను ఒక 5 minutes పీస్ఫుల్గా కూర్చొని డీటాక్స్ డ్రింక్ తాగి ఆ తర్వాత నా మేజర్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాను. ఇంకా ధన్వి లంచ్ బాక్స్కి ఇవాళ స్ప్రౌటెడ్ చనా చీలా అయితే చేస్తున్నా. దీనికోసము ఈ స్ప్రౌటెడ్ చనాను ఒక 20 minutes స్టీమ్ చేసి తీసుకున్నాను. డైరెక్ట్గా అలాగే నీళ్ళలో ఉడికిపెట్టినా లేదంటే ప్రెషర్ కుక్ చేసినా న్యూట్రియంట్స్ లాస్ అవుతుంది కాబట్టి ఇలా స్టీమ్ చేసి అయితే తీసుకుంటున్నా. ఒకవేళ పెద్దవాళ్ళకైతే మనము స్టీమ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలకి డైజెస్ట్ అవ్వదు కదా ఈజీగా అనేసి ఇలా స్టీమ్ చేసి దీని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ½ cup అటుకుల్ని సోక్ చేసి వేస్తున్నాను. వైట్ అటుకులైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ రైస్ అటుకులు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి మళ్ళీ ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ధన్వికి నేను ఎప్పుడు లంచ్ తనకు చిన్నప్పటి నుంచి కూడా లంచ్ కొంచెం హెవీగానే పెడతాను. కిచడీ లాగానే కొంచెం రైస్ పప్పు ఇలా కాంబినేషన్ ఉండేలా కిచడీ లాగే చేస్తాను కదా. స్కూల్కి కూడా అలాగే పంపిస్తాను. ఎందుకంటే నైట్ మళ్ళీ చపాతీస్ చేస్తాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేరే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ కొద్దిగా హెవీగా తినాలని. బట్ ఇప్పుడు స్కూల్లో పిల్లలు రోటీస్ కానీ లేకపోతే చపాతీ రోల్ లాగా చేసి తీసుకురావడము, బ్రెడ్ తీసుకొస్తారంట. సో తన ఇంటికి వచ్చి అడిగింది, అమ్మ నాకు కూడా నువ్వు చపాతీ నైట్ వద్దు స్కూల్కి చేసిస్తావా, రోల్స్ చేస్తావు కదా అలా చేసివు, నేను అలాగే తింటాను అనేసి. పిల్లలు చుట్టుపక్కన చూసి ఈజీగా అంటే అట్రాక్ట్ అవుతారు, అన్నీ అలా చేయాలి అనుకుంటారు. చాలా క్యూట్గా అనిపించింది. సరే కిచడీస్ని నైట్కే పెడదాంలే అనేసి ఇంకెవాళ కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తున్నాను. గ్రైండ్ చేసిన దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లో కావాలంటే వేరే ఏ వెజిటేబుల్స్ అయినా చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా కారానికి యాడ్ చేస్తున్నాను. పెద్దవాళ్ళకైతే చిల్లీస్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. పిల్లలు కదా చిల్లీస్ పంటి కింద తగిలితే కారం మళ్ళీ ఫుడ్ తినరనేసి ఇలా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ దీనికి ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అసలు లేదు. దీన్ని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని మనము రొట్టె ఎలా చేస్తామో అలా చిన్న సైజు లైక్ కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. మరీ ఎక్కువ పలచగా చేస్తే మనం కాల్చేటప్పుడు విరిగిపోతాయి. నేను దీనికి BPA ఫ్రీ అండ్ ఫుడ్ గ్రేడ్ సిలికాన్ పేపర్ అయితే యూస్ చేస్తున్నాను. మనకు షీట్స్ వస్తాయి కదా రొట్టె చేయడానికి. మేము ఫ్రీక్వెంట్గా ఈ రొట్టె చేస్తూనే ఉంటాము. ప్రతిసారి క్లాత్ పైన లేకపోతే ఇలా ఈ వెజిటేబుల్ చాపర్ పైన చేసి దాన్ని తీయడం చాలా కష్టం అవుతుందని మన షాప్కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది, తీసుకొచ్చాను. చాలా అంటే రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇలా దీన్ని రొట్టెలాగా చేసుకొని పైన కొద్దిగా నువ్వుల్ని కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే
హెల్త్ కూడా చాలా మంచిది కదా, కాల్షియం ఐరన్ ఉంటుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పిల్లల ఫుడ్లో అప్పుడప్పుడు ఇలా నువ్వుల్ని కానీ నువ్వుల పౌడర్ యాడ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఇది ప్రాపర్గా కుక్ అవ్వకపోతే పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొంచెం ఓపిక్గా రెండు వైపులా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ప్రోటీన్ రిచ్ స్ప్రౌటెడ్ చనా చిలా అయితే రెడీ. ఇంతే, చేయడం చాలా సింపుల్. ధన్వికి ఎంతో నచ్చే కొంచెం డిఫరెంట్గా లంచ్ బాక్స్ అయితే రెడీ. ఇది పిల్లల బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్ కూడా ఇవ్వచ్చు. బట్ డిన్నర్కి ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్. ఇది ఈజీగా డైజెస్ట్ అవ్వదు. ఇది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి డే టైంలో ఇస్తే మంచిది. ఈలోగా మా ధన్వి కూడా నిద్ర లేచేసింది. తను మామూలుగా అయితే ఒక 8:15 కల్లా లేపిస్తాను. మామూలు 9:30 కల్లా బస్సు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అర్లీగా వస్తుంది కాబట్టి 7:30కి ఇంకా లేపించాము. తనకి చూడగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది. అమ్మ నేను ఇప్పుడే తింటాను అంటుంది. తనకు కట్లెట్స్ కానీ ప్యాన్ కేక్స్ ఈ షేప్లో ఉండే చాలా ఇష్టంగా తినేస్తుంది. తనకు ఫింగర్ ఫుడ్స్ లాగా ఇవే ఎక్కువ అలవాటు చేసింది కదా చిన్నప్పటి నుంచి, అలా బాగా ఇష్టం. ఇంకా లంచ్ బాక్స్కి అంటే ఫుల్ హ్యాపీ అయిపోయి థ్యాంక్ యూ అమ్మ అని చెప్తోంది. అండ్ నేను ఇక్కడ ఒకటి తింటాను బ్రష్ చేయకుండా, ఇప్పుడే బ్రష్ చేశాక మళ్ళీ టిఫిన్ తింటాను నా దగ్గర డీల్ మాట్లాడుతుంది. ఇవన్నీ తనకు అది ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ షాక్ అవుతుంది, కానీ ఇలాంటివన్నీ భలే చెప్తుంది. నేను ఇది చేస్తానమ్మా, అది క్యూట్గా అడుగుతుంది, మొండిగా కూడా చెయ్యదు, ఇంకా నో చెప్పలేము అలాగా. ఇక తనకి ఎలాగో బ్రష్ చేయకుండా తినకూడదు నాన్న అని డైవర్ట్ చేసి స్నానం అయితే చేపించేశారు. ఇవాళ మా ఆయనే స్నానం చేపించారు తనకి. డైలీ నేను చేపిస్తాను కదా, ఎప్పుడైనా ఒకసారి ఇలా మా ఆయన చేపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది ఎలా చెప్తుందంటే తను పక్కా తెలుగులో చెప్తుంది, అమ్మ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఖుషి పడ్డాను అంటుంది. హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పడానికి భలే ముద్దుగా చెప్తుంది అలా. ఇంకా మా ఆయన తనకు స్నానం చేయించేలోగా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ మిక్స్డ్ వెజిటేబుల్ సాగు, కర్ణాటక స్టైల్ రెసిపీ ఇదైతే చేశాను. షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు, ఎందుకంటే చేయడం చాలా క్విక్గానే చేసేస్తాను. దాన్ని షూట్ చేస్తూ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇంకా బస్సు కూడా లేట్ అవుతుంది అనేసి రెసిపీ అయితే ఇవాళ షేర్ చేయడం లేదు. ఇంకా తనకు అలా తినిపిస్తుంటే నేను రెడీ చేసేస్తున్నా. మార్నింగ్స్ ఇలా కొద్దిగా పనులు చిన్న పనికి హెల్ప్ చేసినా కూడా ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది. డైలీ ఎక్స్పెక్ట్ చేయలేం, బికాజ్ వాళ్ళకు కూడా ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి ఇలా హెల్ప్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీతో మిగతా పనులు కూడా చేసేసుకుంటూ ఉంటాం కదా, అంతే మన ఫీమేల్ సైకాలజీ. చిన్న చిన్న హెల్ప్స్కి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాము. లేదు అంటే దాన్ని స్నానం చేపించి తన స్కూల్ బస్ ఎక్కించి వచ్చాక నేను ఫ్రెష్ అప్ అయ్యి మిగతా పనులన్నీ చేసుకోవాలి, కొంచెం డిలే అయి ఉంటుంది. ఇక ధన్విని రెడీ చేసి వచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. నేను ఫుడ్ కంప్లీట్గా చల్లగా అయ్యాకే పెడతాను, లేకపోతే వేడికి కొంచెం ఆవిరి వచ్చేస్తుంది కదా, నీళ్ళగా అయిపోయి ఫుడ్ పాడైపోతుంది. అందుకు ఒకవేళ హాట్ ప్యాక్ లాంటివి అయితే అలాగే పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నార్మల్ స్టీల్వి అయితే అలా కంప్లీట్ చల్లగా అయ్యాక పెట్టడం మంచిది. అండ్ నేను డైలీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ధన్వి లంచ్ బాక్స్ అలాగే స్నాక్ ప్లాన్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా పేరెంట్స్, ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ మీల్ ప్లాన్కి, స్నాక్స్ ప్యాక్ చేయడానికి అనేసి. ఇంకా ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వకపోతే నేను ఐడి స్క్రీన్ పైన మెన్షన్ చేసి ఉంటాను, ఫాలో అవ్వండి. సో దట్ రెగ్యులర్ అప్డేట్స్ నేను షేర్ చేస్తుంటాను, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక ధన్విని స్కూల్ బస్ ఎక్కించి వచ్చాక పూజ చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను. మన ఇండియన్స్కి పూజ చేయడం అంటే మెయిన్గా ఫస్ట్ గుమ్మానికి పసుపు కుంకుమ, బియ్యం పిండితో ముగ్గు, ఇది అలవాటు. ఇంతకు ముందున్న ఇంట్లో చాలా ప్లేస్ ఉంది ముందర ముగ్గు వేయడానికి అంతా. నాకు పెద్దగా ముగ్గులు రావు, అప్పుడప్పుడే ప్రాక్టీస్ చేస్తూనే కొంచెం పర్ఫెక్షన్ వచ్చింది. ఈలోగా ఫ్లాట్కి మూవ్ అయిపోయామా, ఇక్కడ ముగ్గులు కనిపించవు, ముగ్గులు వేయడానికి అంత ప్లేస్ కూడా ఉండదు. బట్ మనకు ఇంటి ముందర డైలీ కొద్దిగా బియ్యం పిండితో ముగ్గు వేస్తే మంచిది. ఆనవైతే ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అదొక అలవాటు, మార్చుకోలేము కదా. ఇలా గుమ్మం పైన చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఉంటుంది. భయంకరమైన గాలి వస్తుంది, కొంచెం చుట్టూ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళిపోతుంది. బట్ వేస్తే మంచిది అనే ఒక దీంతో ఇలా వేస్తుంటా డైలీ. మన ఇంటి మెయిన్ డోర్కి ఓం స్వస్తిక్ త్రిశూలం రాస్తే, గంధంతో రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది, పాజిటివిటీ అనేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. దీనివల్ల ఎవరి చెడు దృష్టి తగలదు అనేసి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు, కానీ రాయడం వల్ల నెగిటివ్గా అయితే ఏం జరగదు కదా అని నేను ఇది ఫాలో అవుతూ ఉంటాను.
మనకు రోజులో ఏదో ఒక పర్టికులర్ పని చేస్తే చాలా పీస్ఫుల్గా, చాలా పాజిటివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళకి అలా కొన్ని ఇష్టమైన పనులు ఉంటాయి కదా. అందులో నాకు పూజ చేయడం కూడా అలాంటిదే. చాలా పాజిటివ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కైండ్ ఆఫ్ అడిక్షన్ లాగా నాకు ఇది. ఎన్ని పనులున్నా ఏది ఏమైనా రోజులో పూజ చేయాలి, ఇది కంపల్సరీ. నేను ఒక రూల్ లాగా పెట్టేసుకుంటా. మ్యాక్సిమం ధన్విన్ స్కూల్కి పంపించే ముందే చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం అర్లీగా లేచి. కుదరకపోతే తన్ని స్కూల్కి పంపించి వచ్చాక చేసుకుంటాను ఫ్రీగా. ఇంకా అప్పటికి పనులుండి కుదరలేదంటే డెఫినెట్లీ ఈవినింగ్ అయితే చేస్తాను. దీనికోసం నేను ఎలాంటి రెస్ట్రిక్షన్స్ని ఫాలో అవ్వను. ఇలాగే చేయాలి పర్టికులర్గా, ఇదే చేస్తే రైట్, ఇది చేస్తే రాంగ్, దేవుడు కోపం వస్తుంది. మనకి ఎప్పుడే కానీ దేవుడి మీద ఉండాల్సింది భక్తి, భయం కాదు. భక్తి ఉంటేనే ఆటోమేటిక్గా భయం వస్తుంది. సో భయం ఇన్ ద సెన్స్ ఇలా చేస్తే ఏమవుతుందో అలాంటి పిచ్చి పిచ్చి అపోహలు పెట్టుకొని అయితే నేను ఫాలో అవ్వను. అంత మూర్ఖంగా అయితే నేను ఏది చెయ్యను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఎస్పెషలీ మన కష్టం, రొటీన్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. పిల్లలు ఒకేలాగే ఉండరు రోజు కూడా. సో మనం ఫిక్స్డ్ రొటీన్ని మనం ఫాలో అవ్వడం చాలా వరకు కష్టమే. బట్ ఈ రోజులో ఈ పని చెయ్యాలి అంతవరకే నేను దాన్ని ఒక రూల్ పెట్టుకుంటా, అంతవరకే ఫాలో అవుతా. రెస్ట్ ఇంకా ఏమవుతుంది, ఎవరు ఏమనుకుంటారు, ఇవి ఏమీ నేను అస్సలు ఆలోచించను. అందులో ఇంకా ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళ పరిస్థితి చెప్పనవసరమే లేదు. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనకి ఇది హ్యాపీనెస్ ఇస్తుందా, ఈ టైంలో చేసుకుందాం అంతే. మామూలుగా అంటారు 12 గంటల లోపల పూజ చేయాలి మార్నింగ్, లేదా ఈవినింగ్ 5:30 తర్వాత పూజ, 5:30 ఆ టైంకి పూజ చేసుకుంటే మంచిది అనేసి. సో ఆ టైం లోపల పూజ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా పూజ అయ్యాక బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఆ తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మొన్న లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ జార్ అంతా క్లీన్ చేసి పెట్టాను అనేసి. చాలా రోజులు అయిపోయింది ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ చేసుకొని. రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన హెల్త్కి మంచిది. ఇలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వల్ల pH బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచిది. అండ్ కొంతమంది వాటర్ తాగడానికి ఇష్టపడరు కదా, ఇలా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తాగుతారు. నేను జస్ట్ ఒక 2 లీటర్స్ వాటర్తో అయితే చేస్తున్నా. 2 లీటర్స్ వాటర్లోకి ఒక లెమన్ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి వేసి, కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇది ఒక 1 hour 1.5 hour అలా వదిలేసి తర్వాత మనం తీసుకుంటే మంచిది. రోజు మొత్తంలో కొంచెం కొంచెం తాగుతూ ఉండొచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెసిపీస్ కూడా షేర్ చేశా. ఇంకా పైన రెగ్యులర్ వ్లాగ్స్లో కూడా నేను ఆ రోజు ఏం ప్రిపేర్ చేస్తానో అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను. నేను ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ జార్ ఎందుకు లివింగ్ రూమ్లో పెట్టాను అంటే, కిచెన్లో ఉంటే నాకై నేను తీసుకొచ్చి ఇస్తే కానీ తాగరు ఇంట్లో వాళ్ళు. అదే ఇక్కడే వాళ్ళ కంటికి కనిపించేలా ఎదురుగా ఉంటే ఒక గ్లాస్ పెట్టేస్తే అటు పోను రాను అలా తాగుతూ ఉంటారు. సో దట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇంటేక్ అనేది ఉంటుంది. ఇంకా మా ధన్వీకి అయితే చాలా ఇష్టము, కొంచెం కొంచెం తాగుతూనే ఉంటుంది రోజు మొత్తం. ఈవెన్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు, 1 year దాటిన పిల్లలకి మంచిదే. వాళ్ళేం ఎక్కువ క్వాంటిటీస్ తాగరు కాబట్టి కొంచెం కొంచెం తాగొచ్చు. ఇంకా ఇవాళ నా 30 minutes క్లీనింగ్ రొటీన్లో బెడ్రూమ్ బాల్కనీ అయితే కొంచెం క్లీన్ చేస్తున్నాయి. ఈ ప్లాంట్స్ అని పెట్టాము కింద, ఈ స్టాండ్ ఇది పెట్టాలని తెప్పించి చాలా రోజులు అయిపోయింది. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. ఇది పెట్టడం వల్ల స్టాండ్ పెడితే క్లీన్గా ఉంటుంది, నాకు ఎవ్రీ డే క్లీన్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ప్లాంట్ స్టాండ్స్, అలాగే ఈ ప్లాంట్స్ బాటమ్ ప్లేట్ వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించుకున్నా. క్వాలిటీ బాగున్నాయి. నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. మీరు పర్చేస్ చేసేటప్పుడు ఇందులో సైజెస్ ఉంటాయి, మన పాట్ సైజెస్ని చూసుకొని అకార్డింగ్గా తెప్పించుకుంటే సరిపోతుంది. నేను ఫాలో అయ్యే ఈ 30 minutes క్లీనింగ్ రొటీన్ గురించి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశాను. అంటే నా మంత్లో టాస్క్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఆ ప్లానర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా షేర్ చేశా. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత నేను మంత్లీ టాస్క్ లాగా కాకుండా వీక్లీ టాస్క్ లాగా, లైక్ మండే టు సండే, మండే ఒక పని, ట్యూస్డే ఒక పని, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాస్క్ పెట్టుకొని 1/2 hour దానికి టైం స్పెండ్ చేస్తూ ఆ పని ఫినిష్ చేసేస్తాము. ఇలా మనం ప్లాన్ చేసుకోకపోతే మనకు మార్నింగ్ టు నైట్ చేస్తుంటే పనులు చేస్తూనే ఉంటాం, మళ్ళీ చూస్తే ఏ పని అయినట్టుగాను ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉండదు, ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ కూడా మనకు ఉంటుంది. సో ఇలా అవ్వకూడదంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. నేను వెరీ సూన్ నా ఈ వీక్లీ ప్లానర్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మనకు 365 days ఇల్లు క్లీన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము స్ట్రెస్ కాకోకుండా ఒక్కొక్క పనికి ఒక్కొక్క రోజు డెడికేటెడ్గా పెట్టేసి ఆ పనులు చేసుకుంటూ పోవచ్చు. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నేను ఈ రొటీన్స్ ఇలా ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచే ఇంటి పనులు, ధన్విని చూసుకుంటూ యూట్యూబ్ వర్క్ కూడా నేను ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నాను.
ఇలా ఈ 30 మినిట్స్ క్లీనింగ్ రొటీన్లో ఇవాళ బాల్కనీ అయితే క్లీన్ చేసాయి. ఈ ప్లాంట్స్ అన్నిటికీ స్టాండ్ పెట్టి కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. నా దగ్గర ఎక్కువ ప్లాంట్స్ లేవు, ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. యాక్చువల్గా ప్లాంట్స్ చాలా ఇష్టం, బట్ వాటిని మెయింటైన్ చేయడానికి టైం ఉండక నేను ఎందుకు మళ్ళీ ఇష్టంతో తీసుకొస్తాం, వాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఆ పాపం మనకే కదా అని ఎక్కువ ప్లాంట్స్ అయితే పెట్టుకోలేదు. ఉన్న కొన్ని ప్లాంట్స్ కూడా రీసెంట్గా కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల ఫుల్ న్యూట్రియంట్ లాస్ అవ్వడం వల్ల ఎల్లో ఇష్గా అయిపోతున్నాయి. అన్నిటికీ మాన్యూర్ వేయాలి ఇప్పుడు. ఇంకా ఈ క్లీనింగ్ వర్క్ ఫినిష్ అయ్యాక వేడిగా ఏమైనా తాగాలనిపించింది. నేను ఇంతకుముందు మీరు చెప్తే నమ్మరు కానీ టీ కాఫీ అడిక్ట్ అనే చెప్పొచ్చు, అంత పిచ్చి ఉన్నింది. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అయితే మినిమం ఒక 5 to 6 కాఫీ తాగేదాన్ని ఆ చలికి, అలా అలవాటైపోయింది. బట్ దాని తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ నేను ఫేస్ చేసిన తర్వాతనే కంప్లీట్గా టీ కాఫీ స్టాప్ చేసి ఈ డీటాక్స్ డ్రింక్ హెర్బల్ టీకి అయితే షిఫ్ట్ అయ్యాను. సమ్ టైమ్స్ ఇలా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చలిగా ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు, లేదా ఎప్పుడైనా హెడేక్గా ఉంటే కాఫీ తాగాలనే ఫీలింగ్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటప్పుడే తాగకూడదని డిసైడ్ అయ్యాను కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా ఇలా మాల్ట్స్ ఏమైనా తాగుతూ ఉంటాయి. ఇవి దాని కోసం నేను ఆల్రెడీ షేర్ చేశారు కదా, తన కోసము స్ప్రౌటెడ్ రాగి మాల్ట్, స్ప్రౌటెడ్ వీట్ మాల్ట్ చేశానని, అవే తాగుతుంటాయి. ఎప్పుడైనా నాకు ఇలా కాఫీ తాగాలి, టీ తాగాలి అనిపించినప్పుడు. మనం తాగాలన్నప్పుడు డైరెక్ట్గా ఈ కొద్దిగా వీట్ మాల్ట్ అలాగే కొంచెం జాగరీ పౌడర్ వేసుకొని వేడి పాలని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి డైజెషన్ ఇష్యూ రాకూడదు అంటే వేడిగా ఉన్న పాలతో పాటు ఈ పౌడర్ని కలిపి ఒక్క పొంగు వచ్చిన తర్వాత వాళ్ళకి చల్లార్చిస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే ఫినిష్ చేస్తున్నా. డేలో ఒక 2 hours నేను ఎడిటింగ్ కోసం టైం స్పెండ్ చేస్తాను. ఇంకా లాంగ్ వీడియోస్ నాకు ఎడిట్ చేయడానికి మినిమం 5 to 6 hours అన్న పడుతుంది. అందుకే 2 days టైం తీసుకుంటే ఒక వీడియో నేను షేర్ చేయడానికి. షార్ట్స్ అన్నీ కూడా ఒక 1/2 hourలో ఎడిట్ చేసేస్తాను. ఇంకా వీడియో ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను జనరల్లీ 12 to 1 o'clock ఈ మధ్యలోనే లంచ్ ప్రిపరేషన్కి అయితే ఈ టైం తీసుకుంటాను. మ్యాక్సిమం 12 లోపల మిగతా ఏ పనిలోనో ఫినిష్ చేసేస్తాను. సమ్ టైమ్స్ ఎప్పుడైనా లాంగ్ వీడియో ఎడిటింగ్ ఉంది, అది ఇంకా సరిగ్గా ఫినిష్ అవ్వలేదు అంటే అప్పుడు కొద్దిగా డిలే అవుతుంది లంచ్. అదర్వైజ్ 12 to 1 లోపల అంతా ఫినిష్ చేసి ధన్వి వచ్చేలాగా లంచ్ అయితే తినడం కూడా అయిపోతుంది. ఇంకా ఇవాళ లంచ్కి టొమాటో పప్పు, దోసకాయ పచ్చడి, అలాగే చిక్కుడుకాయ తాలింపు అయితే చేస్తున్నాను. ఈ ఫ్రై పౌడర్ మన వీక్లీ మీల్ ప్రిప్స్లో ఫ్రై పౌడర్ ప్రిపేర్ చేశాను కదా, దాన్ని యూజ్ చేసుకొని క్విక్గా ఎలా ఫ్రై చేయొచ్చు, వెజిటేబుల్ తాలింపు చేయొచ్చు అనేసి మీతో షేర్ చేస్తాను. చిక్కుడుకాయ తాలింపు చేసేదానికోసం ఫస్ట్ చిక్కుడుకాయని చిన్నగా కట్ చేసుకొని ఒక 10 to 15 minutes అవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు స్టీమ్ చేసి తీసుకోవాలి. ఇంకా ఇంకో ప్యాన్ పైన కొద్దిగా ఒక 1 or 2 teaspoon అంతా గ్రౌండ్ నట్స్ని లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి. ఇది దోసకాయ పచ్చడి కోసము. ఈ దోసకాయ వచ్చేసి మనకు మద్రాస్ కుకుంబర్ వస్తుంది, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. కర్రీ కుకుంబర్ అంటారు, మద్రాస్ కుకుంబర్ అంటారు. మనకు ఆంధ్రాలో దోసకాయ, కూర దోసకాయ అని దొరుకుతుంది కదా, ఆ దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. ఇది వీటిని దోరగా వేయించుకొని గ్రౌండ్ నట్స్ ఒక 80% వేగిన తర్వాత ఒక 1 teaspoon నువ్వుల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 teaspoon జీలకర్ర వేసి ఇవి చిటపట్లాడాక 2 టొమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలని వేసి టొమాటోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టొమాటోలు బాగా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా చల్లగైన తర్వాత ముందుగా ఈ పల్లీలు, నువ్వుల్ని పౌడర్ చేసి తీసుకోవాలి. అన్నీ ఒకేసారి కలిపి చేస్తే మనకు పచ్చడి అంత టేస్ట్గా ఉండదు, ఓవర్గా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న టొమాటో, చిల్లీస్ ఇవి కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పీల్ తీసేసి సన్నగా కట్ చేసిన మద్రాస్ కుకుంబర్ని కూడా వేసుకోవాలి. కావాలంటే సీడ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ముదిరిన సీడ్స్ అయితే చేదు వచ్చేస్తాయి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ముక్కలు అలాగే ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి. ఫైనల్గా ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చామంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులోకి ఆనియన్, ఈ దోసకాయ ఇలాగే కొంచెం కొంచెం ముక్కలు తగులుతుంటే తినడానికి చాలా బాగుంటుంది. చేయడం చాలా సింపుల్ కదా. రైస్లోకి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి తాలింపు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. నేను అసలు పచ్చళ్ళకు తాలింపు పెట్టను, కొంచెం రుచి తగ్గినట్టుగా అనిపిస్తుంది, చప్పగా అనిపిస్తుంది అనేసి.
ఇంకా చిక్కుడుకాయ తాలింపు చేయడం కోసము ఇంతకుముందు టొమాటో ఫ్రై చేసుకున్నాం కదా, ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసి కొద్దిగా ఇంగువ, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే మనం ఫ్రై పౌడర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసి 1 మినిట్ పాటు కుక్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ. ఇది చేయడం ఇంతే, చాలా సింపుల్. ఏ ఫ్రై అయినా కూడా నేను మ్యాక్సిమం ఇలాగే చేస్తాను. చాలా టైం సేవింగ్ అండ్ మనకు ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి ఈ మెథడ్లో చేయడం వల్ల. ఇంకొకటి ఏమంటే లంచ్ బాక్స్కి లేకపోతే టైం లేనప్పుడు మనకు టైం సేవింగ్ రెసిపీస్ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ని మన డైట్లో యాడ్ చేసుకున్నట్టుగా ఉంటుంది ఇలా స్టీమ్ చేసి చేయడం వల్ల. సేమ్ మెథడ్లో మనం బీన్స్ చేసుకోవచ్చు, క్యారెట్, పొటాటో, అలాగే బీట్రూట్, ఇలా ఏ వెజిటేబుల్తో అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్. ఈ ఫ్రై పౌడర్ ఒకటి ఉంటే క్విక్గా మనం తాలింపులు చేసేసుకోవచ్చు. ఇంతే, మా లంచ్ అయితే రెడీ. టొమాటో పప్పు, చిక్కుడుకాయ తాలింపు, దోసకాయ పచ్చడి, రైస్, కొద్దిగా పెరుగు. ఖచ్చితంగా ఎవ్రీడే లంచ్లోకి ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకుంటాము. ధన్వి వచ్చేలోగే లంచ్ కూడా ఫినిష్ చేసేసాను. మా ధన్వికి ఇయర్లోనే ఐస్ క్రీమ్ ఇవ్వలేదు. జనరల్గా సమ్మర్ సీజన్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటా. బట్ ఈ సమ్మర్ ఏంటో తన కోల్డ్ కాఫ్, ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, డస్ట్ అలర్జీ వల్ల కోల్డ్ కాఫ్ వస్తుంది. అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి, ఇంకా ఇవ్వడం కుదరలేదు. ఎలాగో మ్యాంగో సీజన్ వస్తుంది, ఇప్పుడు కొంచెం ఎండలు ఉన్నాయి అని తను అడుగుతూనే ఉంది పాపం, డైలీ ఐస్ క్రీమ్ కావాలి అనేసి. మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎలాంటి క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ వేయకుండా హెల్దీగా ఎలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తాను. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 8 to 10 క్యాష్యూస్, 8 to 10 ఆల్మండ్స్ని వేసుకొని ఒక హాఫ్ కప్ మకానా, హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్, అలాగే ఒక 8 సీడ్స్ తీసేసిన డేట్స్ని కూడా వేసి బాగా వేడిగా ఉన్న పాలను వేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న సోక్ చేయాలి. మిల్క్ వచ్చేసి అరౌండ్ ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ జార్లో సోక్ చేసి పెట్టిన ఈ మిల్క్, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. దీనిలోకి బాగా పండిన మంచి స్వీట్ వెరైటీ మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని బాగా మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీ మిక్సర్ గ్రైండర్లో ప్యూరీ అనే ఆప్షన్ ఉంటే అది వాడండి, చాలా బాగా వస్తుంది. మనకు పర్ఫెక్ట్ బయట షాప్లో ఐస్ క్రీమ్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా టెక్స్చర్ అయితే ఉంటుంది దీంతో. నేనైతే ఈ పాప్సికల్ మోల్డ్లో ఫిల్ చేస్తున్నాను. మన పిల్లలకి వాళ్ళకి ఫింగర్ ఫుడ్ లాగా ఉంటుంది, వాళ్ళే తినడానికి ఈ పాప్సికల్ మోల్డ్స్ చాలా చాలా బెస్ట్. లేదు మనకు స్కూప్ లాగా కావాలి అనుకుంటే ఒక బౌల్లోకి ఈ ప్యూరీ, గ్రైండ్ చేసిన ప్యూరీని వేసేసి 8 to 10 అవర్స్ ఫ్రీజ్ చేసుకుంటే మనం స్కూప్ చేసి నార్మల్ ఐస్ క్రీమ్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంతే, ఇలా మోల్డ్స్లో ఫిల్ చేసేసి ఓవర్ నైట్ లేదా ఒక 8 to 10 అవర్స్ ఫ్రీజర్లో పెట్టేస్తే మనకు ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఈలోగా మా ధన్వి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. తనకి ఇవాళ స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పున్నాను ఐస్ క్రీమ్ రెడీగా ఉంటుంది వచ్చేసరికి అని. ఫుల్ ఎగ్జైట్మెంట్తో వచ్చింది ఐస్ క్రీమ్ కావాలని. లోపలికి రాగానే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ జార్ చూసి ఇంకా ఎగ్జైట్ అయ్యింది. అమ్మ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేసావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి తాగుతోంది. తనకు చాలా ఇష్టం. ఇంకా ఇందులో ఎప్పుడైనా యాపిల్స్ కానీ లేదా వేరే ఫ్రూట్స్ ఏమైనా వేసినప్పుడు అవి తినడానికి ఇష్టంగా అడుగుతుంది, తనే అడిగి తింటుంది. పిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వడం తప్పు కాదు, బట్ దాంట్లో యూస్ చేసే కండెన్స్డ్ మిల్క్ షుగర్స్ ఉన్నాయి, ఇవే చాలా డేంజర్. ఎందుకంటే ఎక్సెస్ షుగర్ ఇంటేక్ వల్ల వాళ్ళ హైపర్ యాక్టివ్నెస్ పెరుగుతుంది, మొండిగా అవుతారు, అస్సలు మాట వినరు. కాబట్టి వీలైనంత వరకు హెల్దీగా హోమ్ మేడ్ చేసిస్తే మంచిది. ఎలా ఉంది నాన్న? బాగుందా? ఏమి టేస్టీగా ఉందా? లాలీపాప్ రోజుకొకటి అడిగితే ఎలాగ నేను చేసి ఇచ్చేది నీకు? బాగుంటాయి కాబట్టి చేసేయాలా? ఎలా ఉంది టేస్ట్? బాగుందా? రాగి బాస్కెటా అంటే రాగి బిస్కెటా? మ్యాంగో ఏం కంపారిజన్ రా నీది? మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ ట్రై చేయండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి.
సో ఇది వాటి వీడియో అయితే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.